అటు తర్వాత మరి ఆయన 7 మాటల్లో కూడా ప్రేమనే చూస్తామండి. ఎందుకంటే ఆ ప్రేమామయుడు ప్రేమ అనే మెసేజ్‌ని ఇవ్వడం కోసమే మరి తన పరలోకాన్ని విడిచిపెట్టి, తన ప్రియమైన తండ్రిని విడిచిపెట్టి, మరి మనుష్య కుమారుడిగా లోకానికి వచ్చారు. ఆయన ప్రతి మాటలో కూడా ఆయన బోధలేంటి, ఆయన చేసిన సూచక్రియలేంటి, ఆయన చేసిన అద్భుత క్రియలేంటి, ఆయన పలుకుతున్న ప్రతి మాటలో కూడా మరి ఆయన ప్రేమనే వెల్లడి చేశారు. ప్రేమ దోషములు కప్పును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎంత దోషులమైనప్పటికీ, ఎంత దుర్మార్గులమైనప్పటికీ, ఒకవేళ నరహంతకులమైనప్పటికీ, వ్యభిచారులమైనప్పటికీ, దొంగలమైనప్పటికీ, ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ, దేవుడు ఆ ప్రేమ చేతనే మనల్ని రక్షించాలని, ఆ సిలువ త్యాగము చేయడానికే, తన ప్రాణం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మరి మొదటి మాట చూసుకున్నట్లయితే, తండ్రి వీరు ఏం చేయుచున్నారు వీరికి ఎరుగురు కనుక వీరిని క్షమించుము. మరి అందులో కూడా ప్రేమే కనిపిస్తుంది. ప్రేమ ఉన్న చోట క్షమాపణ ఉంటది. మరి రీసెంట్‌గా మరి పాస్టర్ గారిని ఏం పేరు ఆయన పేరు? ప్రవీణ్ పగడాల గారు. మరి ఆయన్ని చంపేశారో, చంపబడ్డారో లేకపోతే యాక్సిడెంట్ అయింది ఇదంతా నెక్స్ట్. కానీ వాళ్ళ భార్య ఏం చెప్పిందంటే, మరి నేను ఏది ఏమైనప్పటికీ నేను వారిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తుంది. ఈరోజు ఆ మెసేజ్ మనం అందరం కూడా ఆమె మంచి మెసేజ్ ఇచ్చింది. నిజంగా అందరం కూడా ఒక వ్యక్తి చంపుకోవడం అనేది చాలా అరాచకం. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా ఆవిడ ఏం చెప్పిందంటే, నేను వారిని క్షమిస్తున్నాను అని చెప్తుంది. మరి యేసయ్య మొదటి సిలువలో పలకబడిన మొదటి మాట క్షమాపణ. రెండోది చూసుకున్నట్లయితే మరి ఒక దొంగ అయితే మరి నేను ఆహ్, ఏ నేరం చేయలేదు. నువ్వు కూడా ఏ నేరం చేయలేదు కనుక నువ్వు తప్పించుకొని మమ్మల్ని తప్పించు అన్నాడు. కానీ మరి రెండో దొంగ నేను చాలా నేరస్తుని తండ్రి, పాపిని తండ్రి నన్ను మన్నించు. నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పినప్పుడు మరి ఆ ప్రేమామయుడు ఆ ప్రేమతోనే నువ్వు నేడు పరదేశిలో ఉంటావని మరి సెలవిచ్చారు. మరి మూడో మాటగా తల్లి మీద ఉన్న ప్రేమ ఆ సిలువలో ఆయన రక్తమంతా కాచబడింది. మరి చెమట కార్చడానికి కూడా ఆయన దగ్గర చెమట లేదు, రక్తము లేదు. మరి దాహంతో ఉన్నారాయన. అయినప్పటికీ తన కుమారునికి మరి ప్రేమతో తన తల్లిని అప్పగించారు. మరి నాలుగో మాటగా తండ్రితో తన ఎడబాటు చూసుకోలేకపోతున్నారు. నా దేవా, నా దేవా, నువ్వు నన్నెందుకు విడిచిపెట్టావు? నేను ఈ పరిస్థితిలో ఉన్నాను. నీ ప్రేమకు దూరం చేయకు. నిన్ను నేను విడిచి ఉండలేకపోతున్నానని చెప్పుకున్నారు. మరి ఐదో మాటగా మరి ఇప్పుడు మనం ధ్యానించుకునే మాట మరి ప్రేమ. ప్రేమ దాహంతో ఉన్నారండి ఆయన. ఏ దాహంతో ఉన్నారంటే ప్రేమ దాహం. ఆ దాహానికి మరి ఈ రోజుల్లో అనేక మందిని చూసుకున్నట్లయితే మనం ఏ దాహంతో ఉంటున్నాం? ఆయన ప్రేమ దాహంతో, ఆత్మలు రక్షించాలనే దాహంతో, ఆతృతతో ఉన్నారు. మరి ఇక్కడ వాక్యం చూసుకున్నట్లయితే లేఖన నెరవేర్పు జరుగునట్లు మరి ఆయన దప్పికొనెను అని సెలవిస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే కీర్తనలు 69వ అధ్యాయము వారు చేదుని నాకు ఆహారంగా ఇచ్చారు. నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. చూసారండి? మరి జీవజల నదులు ఊటైన దేవాది దేవుణ్ణి సర్వ సృష్టి చేసిన దేవుడేనండి. భూమి ఆకాశములు దాని కింద ఉన్న నీళ్లును సమస్తమును చేసిన దేవుడు. నీరు ఆయన సృష్టించిందే. కానీ మరి ఆయనకి ఏం చేస్తున్నారు అక్కడ దాహం అన్నప్పుడు చిరకనే వారు అందిస్తున్నారు. మరి అదే విధంగా ఏం చూసుకున్నట్లయితే మరి ఆయన దాహం కొన్నప్పుడు మరి లేఖన నెరవేర్పు అన్నారు కదండీ! ఆ లేఖన నెరవేర్పు మరి కీర్తనలు 69వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. అదే విధంగా కీర్తనలు 22వ అధ్యాయం చూసుకున్నట్లయితే ఆ అధ్యాయం అంతా కూడా దేవుని గురించి వ్రాయబడిన దావీదు గారు ప్రవచనాత్మకంగా రాసిన కీర్తన. దాన్నే ప్రవచనాత్మక కీర్తన కూడా
అంటారు. సిలువను గూర్చిన కీర్తన అని కూడా అంటారు. అనేక సంవత్సరాల క్రితం, అనేక వేల సంవత్సరాల క్రితం దావీదు తన గ్రంథంలో లిఖించుకున్నాడు. ఆత్మపూర్ణుడై, పరిశుద్ధాత్మపూర్ణుడై, దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి మరి కీర్తన 22వ అధ్యాయం రాయబడింది. ఆయన ఎముకల్లో ఏది ఇరుకుపోలేదు. ఆయన మరి దాహం కొంటున్నాడు. చివరి బొట్టు వరకు తన రక్తం కార్చబడింది. అనేక అవమానాలు పొందాడు. మరి ముళ్ళ కిరీటం పెట్టారు. నువ్వు దేవుడివైతే నువ్వు రక్షించుకో అంటున్నాడు. అనేక అన్యాయ నేరాలు మోపారు ఆయన మీద. మరి పిలాతు కూడా పిరికివాడై మరి ప్రజలకే మద్దతు ఇచ్చాడు కానీ దేవునికి మద్దతు ఇవ్వలేకపోయాడు. బందిపోటు దొంగ అయిన బరబ్బాకు విడుదల కలిగింది. కానీ దేవాది దేవునికి మరి మరణ శిక్ష విధించబడింది. ఆ మరణం ఎవరి కోసం అంటే నీ కోసమే, నా కోసమే. ఈరోజు మనం మనుషులుగా, క్రైస్తవులుగా అనేక మందిగా ఉన్నప్పటికీ మన దాహం, రకరకాల దాహాలు కలిగి ఉంటున్నాము. దేవుని వాక్యం కలిగి ఉండి కూడా మరి మన దాహం పాపపు దాహంగా ఉంది, శాపపు దాహంగా ఉంది. లంచం అనే దాహంతో ఉంటున్నాం, వ్యభిచారం అనే దాహంతో ఉంటున్నాం, దొంగతనం అనే దాహంతో ఉంటున్నాం, అంతేకాకుండా చాడీలనే దాహంతో ఉంటున్నాం, మరి వేరే వాళ్ళని బాధించడం అనే దాహంతో ఉంటున్నాం. ఎంతమంది మనం నిజాయితీ కలిగి, ఎంతమంది ప్రేమ కలిగి, ఎంతమంది మరి ఇటువంటి దాహాలు ఏమి లేవండి. వీఆర్ పర్ఫెక్ట్ అన్న వాళ్ళు చెప్పండి. ఎవరు పర్ఫెక్ట్ కాదండి. అందరూ కూడా మరి మన మార్గం తొలగిపోయి దేవుడు అనుగ్రహించే కృపను పొందుకోలేకపోతున్నాం. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నామండి. మరి మన పాపదాహంతో మనం ఉంటుంటే మన పాపదాహాన్ని తీర్చడం కోసం ఆయన ఆత్మల దాహం కలిగి ఉన్నారు. మరి శారీరకంగా ఆయన ఎంతో దాహం కొనుతున్నారు. ఆ దాహాన్ని మరి మెడికల్ టెర్మినాలజీలో పాలిడిప్సియా అంటారు. పాలిడిప్సియా అంటే ఎప్పుడైతే మన శరీరంలో శారీరకంగా ఆయన దాహం కొంటున్నారు, మరి శారీరకంగా మరి ఆయన సిలువలో మరణానికి చేరువవుతున్నారు కనుక ఆయనకి శారీరకమైన దాహం కలుగుతుంది. అక్కడ ఒక్కరు కూడా నీరు ఇచ్చేవాళ్ళు లేరండి. పుట్టినప్పుడేమో భూమి ఇవ్వలేదు. తర్వాత తాగడానికి అక్కడ నీరు లేదు ఆయనకి. ఎంత వేదన. ఆ టైంలో కొంచెం నీళ్ళు ఇచ్చినా బాగున్ను. కానీ ఆ టైంలో లోకం ఎంత చెడిపోయిన లోకం అంటే అప్పటి లోకం, ఇప్పుడు లోకం, వచ్చే లోకం కూడా అలాగే ఉంటుంది. మన బిడ్డల్ని మనం సిద్ధపరచుకోవాలి. మన బిడ్డలకి నేర్పించాలి బైబిల్ గురించిన వాకులను నేర్పించాలి. మన సమయం వృధా పరుచుకుంటూ పోతున్నాం కానీ దేవుని కొరకు బ్రతికే వాళ్ళు చాలా తక్కువండి. సత్యం గురించి నిలబడతాము అంటే అటువంటి పాస్టర్లు చంపేస్తారు నిజంగానే. రేపటి దినంన సత్యం గురించి నువ్వు నిలబడినా, నేను నిలబడినా కంపల్సరీ చనిపోయే పరిస్థితే వస్తే, ఒకవేళ కత్తి మీ పీక మీద పెట్టి యేసుప్రభు దేవుడా, మరి ఇక్కడ ఉన్న వాళ్ళు దేవతలు దేవుళ్ళ అన్నప్పుడు మీరేం చెప్తారు? మీకు ధైర్యం ఉందా? అంత సిద్ధపాటు ఉందా? ఏమనేస్తామని తొందరగా, బాబాయ్ నేను హిందువునేనండి, నేను మా పూర్వీకులు హిందువులేనండి, యేసుప్రభు నాకు తెలీదు అంటారు. పేతురులాగే అనొచ్చు. మేబీ ఇస్కరియోతు యోధాలాగే 30 వెండి నాణాలు కూడా అమ్మేయచ్చు. మరి అటువంటి పరిస్థితి మన జీవితాల్లో రాకూడదండి. దేవుడు ఆత్మల దాహం కొంటున్నాడు. అక్కడ ఎంతో శారీరకమైన దాహం, ఆత్మల దాహం, అదేవిధంగా మరి మానసికమైన దాహం కూడా ఉంది. ఎందుకంటే తన తండ్రితో దూరపరచబడ్డారు. తండ్రి ప్రేమకు దూరం అయిపోయి ఆ సృష్టి కూడా ఆయన చూడలేకపోతుంది. ఆ పరిస్థితిలో వర్షం రావాలంటే వర్షం ఆజ్ఞాపిస్తే వర్షమే వచ్చేస్తుంది ఆయన గాయాలన్నీ మాన్పడానికి. పరిశుద్ధ దూతలే దిగొచ్చేస్తారు ఆయన ఆజ్ఞాపించాలి కానీ. మరి సమరస్త్రీ దాహం కొన్నప్పుడు జీవన జల నదిని ఆయన, నేను నీకు నీళ్ళు ఇస్తాను, నువ్వు ఎప్పుడు దాహం కొని నీళ్ళు నేను ఇస్తాను అన్నాడు. మరి హాగరు ఎడారిలో ఉన్నప్పుడు నా బిడ్డ చచ్చిపోతున్నాడు, అబ్రహాము విడిచిపెట్టేశాడు, అబ్రహాము ఊరు వాళ్ళంతా నన్ను వదిలేశారు, నన్ను ఎడారిలో వదిలేశారు అని ఎంతో బాధపడి ఆమె కన్నీరు కారుస్తున్నప్పుడు ఎడారిలో నీటిని పుట్టించిన దేవుడు, మరి ఆయనకి నీరు కావాలంటే క్షణం అండి. కానీ ఆధ్యాత్మికంగా ఆలోచన చేసుకున్నట్లయితే ఆయన తండ్రితో ఎడబాటు కలిగి దాహం కలిగి ఉన్నాడు. ఆత్మల మీద దాహం కలిగి ఉన్నాడు. శారీరకంగా దాహం కలిగి ఉన్నాడు. ఇదంతా లేఖన నెరవేర్పు జరగడం నిమిత్తమే జరిగిందని తెలియజేస్తున్నారు. అదేవిధంగా
సమాప్తమైందని తన ప్రేమతో సమాప్తం చేసుకుంటున్నారు. తన తండ్రి చేసిన పనిని సమాప్తం చేసుకుంటూ చెప్తున్నారు. ఈ రోజుల్లో మనం దేని మీద దాహం కలిగి ఉన్నాం? ఈరోజు ఏదేమైనప్పటికీ ఇది తండ్రి, నేను ఈ దాహం కలిగి ఉన్నాను. లంచం తీసుకోవాలనే దాహం కలిగి ఉన్నాను. లేకపోతే నా పొరుగువాని మీద ద్వేషం అనే దాహం కలిగి ఉన్నాను. లేకపోతే నా పొరుగువాడిని కొట్టేయాలి, చంపేయాలంత కోపంతో ఉన్నాను. కోపం అనే దాహంతో ఉన్నాను. లేకపోతే మా అత్తగారిని ఈడ్చిపెట్టి తన్నేయాలన్నంత కోపంతో ఉన్నాను. ఆ దాహంతో ఉన్నానని ఎవరైతే ఎంతమంది మనం ఇక్కడికి వచ్చి ఉన్నామో నాకైతే తెలీదు గానీ, ఈరోజు మనం కంపల్సరీ ఒప్పుకోవాలి. రోజుకి బైబిల్ చదువుతున్నాము. మరి ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే మెసేజ్‌లు వింటున్నాము. అయినప్పటికీ మనలో ఉన్న దాహం ఏంటన్నది, మన బలహీనత ఏంటన్నది దేవుని దగ్గర అడిగినప్పుడు తప్పకుండా దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు ఏ దాహాన్నయితే కలిగి ఉన్నాడో ఆ దాహం గురించి మనం ప్రయాసపడాలి. మన దైవ సేవకుల గురించి ప్రార్థన చేయాలి. మన చుట్టుపక్కల జరుగుతున్న సువార్తల నిమిత్తం ప్రార్థన చేయాలి. మరి గడ్డు దినాల్లోకి వచ్చేసాము. మరి దేవుడు యేసుప్రభు నీ దేవుడు అని అడిగినప్పుడు మనం అవును, దేవుడు నా దేవుడు యేసుప్రభు నన్ను చంపేస్తే చంపేయనే అంత ధైర్యం కలిగిన వాళ్ళుగా ఉండాలి. నాకు ఒక బ్రదర్ తెలుసు హైదరాబాద్‌లో. మరి ఆయన ఎంతో సువార్త చెప్తూ కరపత్రాలు మన పాస్టర్ గారిలాగే ఒక దినము పెట్టుకొని సువార్త దండయాత్ర చేయడం, కరపత్రాలు పంచడం ఆ తమ్ముడు చేసేవాడు. అయితే ఒకసారి మరి ఆయన్ని ఆల్రెడీ 2, 3 సార్లు బెదిరించారంట. "నువ్వు యేసుప్రభు దేవుడు కాదని చెప్పు, మరి నిన్ను వదిలేస్తాము హైదరాబాద్‌లో" అంటే, యేసుప్రభు దేవుడు కాదని మట్టుకు నేను చెప్పలేను. చంపేస్తే చంపేసుకోండి అని ఆ తమ్ముడు మరి దేవుడి దగ్గర ఒప్పందం చేసుకొని ఆ విధంగానే ఉన్నారు. కానీ 3 రోజులు ఆ దైవ సేవకుడిని హింసించి, బాధపెట్టి, భయంకరంగా మరి చంపేశారు. కానీ తన నోటితో దేవుడు కాదనే మట్టికి చెప్పలేదట. చంపేయండి అనేసి చెప్పారు. ఆ తర్వాత 3 రోజుల తర్వాత ఆవిడ కేసు పెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత ఆ శవం ఒక చెరువు దగ్గర దొరికింది. మూట కట్టేసిమాట. ఆ విధంగా ఎక్కడికక్కడ చాలా మరి 7 రాష్ట్రాల్లో అయితే సువార్త ప్రకటించకూడదనే చట్టం ఉంది. వీటన్నిటి గురించి మనం ప్రార్థన చేయాలండి. మనది డెమోక్రసీ కంట్రీ. అంటే మనం ఏ దేవుడినైనా నమ్ముకోవచ్చు. ఏ దేవుడినైనా సేవించుకోవచ్చు. మనం వేరే వాళ్ళని విమర్శించొద్దు. వేరే వారిని బాధ పెట్టొద్దు మన మాటల ద్వారా, డిబేట్స్ ద్వారా గాని. కానీ ప్రేమతోనే చెప్దాము. ఒకవేళ చనిపోయే పరిస్థితే వస్తే దేవుడిలాగా దాహం కొని మనం చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి. అంతేగాని దేవుని నామానికి అవమానకరంగా ఉండకూడదు. ఈ రోజు కాకపోయినా రేపు చనిపోతామండి. రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోతాం. రోగం వచ్చి చనిపోతాం. లేకపోతే ఏదో పరిస్థితిలో చనిపోతాం. కానీ నీ జీవితంలో ఒకరోజు దేవుడి కోసం చనిపోతావా అనే రోజొస్తే మీరు నిలబడండి. దేవుని కోసం నిలబడి, దేవుని కోసం సువార్త ప్రకటించండి. దైవ సేవకులు నిజంగా ప్రవీణ్ పగడాల గారి గురించి చెప్పినప్పుడు ఎంతో బాధ అనిపించింది. ఫస్ట్ నాకు వెంటనే గుర్తొచ్చింది మన పాస్టర్ గారే. ఎందుకంటే ఆయన ఒక లెక్క చేయరు, తిండి లెక్క చేయరు. సేవకు వెళ్ళాలంటే ఒంటరిగానే పారిపోతున్నారు. తర్వాత అది కొండ, నుయ్య, గోత అని చూసుకుంటలేదు. అటువంటి గొప్ప దైవ సేవకులు మరి ఎప్పుడు ఏది జరుగుతుందో తెలీదు. శత్రువు పొంచి ఉంటుండగా మన ప్రార్థనలే ఆయన్ని కాచి కాపాడాలి. ఆయన మార్గంలో ఏంటి, ఆయన చేస్తున్న సువార్తలో ఏంటి, మరి ఆయన సువార్త ప్రకటించినప్పుడు కూడా ప్రేమగానే చెప్తారు. కానీ ఏది దేవుడు కాదన్నది కూడా వివరించి చెప్తారు. నిజంగా సమాజం చాలా చెడ్డ సమాజం ఉంది. ఎవరు ఎప్పుడు ఎలాగ రియాక్ట్ అవుతారో తెలీదు. దైవ సేవకుడి గురించి, మరి దైవ సేవకులుగా వర్క్ చేస్తున్న వాళ్ళందరి గురించి బాధ్యతగా ప్రేయర్ చేయవలసిన ఆహ్, ఒక వర్క్ మనకు మీద ఉంది. స్త్రీలైన వారు మీ సమయం కేటాయించుకొని, మీకు ఎప్పుడు ఉద్యోగంలో ఉన్నా సరే, లేకపోతే ఇంట్లో ఉన్నా సరే, నీ బిడ్డ గురించి ఎలా ప్రార్థన చేస్తారో, అదే విధంగా దైవ సేవకుని గురించి కూడా తప్పకుండా ప్రార్థన చేయండి. దేవుడు మరి సిలువలో దాహం కొంటూ మరి ఈరోజు మనకి ఐదో మాటగా నేను దప్పిగొంచున్నాను అని తెలియజేస్తున్నారు. మరి అనేక విషయాలు మనం పిల్లలకి నేర్పుతాము. మనం నేర్పించాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. చిన్నప్పుడు మన పిల్లలకి ఆ అంటే అమ్మ అని, ఆ అంటే ఆవు అని, ఈ అంటే ఇల్లని, ఈ అంటే ఏగా అని నేర్పి మనం ఈ రోజు నుంచి ఈ స్లోగన్ కూడా నేర్పించండి. ఆ అంటే మన అపరాధాలు క్షమించే దేవుడు యేసుప్రభు ఒక్కలే అని వివరించండి. ఆ అంటే
అన్నిటికంటే యేసే మన పాప విమోచకుడని, ఆయన వల్ల మాత్రమే మనము పరలోక రాజ్యం చేరగలమని నేర్పించండి. అదేవిధంగా ఇళ్ళలో దేవుని కోసం అంటే ఇళ్ళలో దేవుని కోసం, మరి కుటుంబం కోసం, సంఘం కోసం బ్రతికే వారిగా ఉండాలని నేర్పించండి. అంటే ఈ తరానికి ఒక మంచి మాదిరికరమైన సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలని, మరి నా చిన్న వాక్యంలో తప్పులుంటే మన్నించమని, మరి వచ్చిన సాగర్ పాస్టర్ గారికి, అదేవిధంగా ఆర్కెస్ట్రా వారికి, సమయం ఇచ్చిన మరి శాస్త్రి గారికి, అదేవిధంగా పాస్టర్ అమ్మ గారికి, ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేస్తున్నాను.